భ్రమపడితే అది మీ భ్రమనే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మేమందరం కూడా బీసీ నాయకులం ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. ఈ సందర్భంలో నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర పోయి అడుకో. బీసీల మీద దాడులు చేసి, బీసీల ఆఫీసుల మీద దాడులు చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నేను సోదరి కవిత గారిని అడుగుతా ఉన్నా. నాకు నువ్వంటే కోపమేం లేదమ్మా, ఆడబిడ్డవు, నిన్నెందుకు అంటాం గానీ నీ విధానం, నీ ఇంటి పంచాయతీ తీసుకొచ్చి బీసీల ఇంటి మీద పెట్టి గతంలో 2014లో దళితునే ముఖ్యమంత్రిని చేస్తా అని వాళ్ళ నాయన, ఇప్పుడు బీసీ నినాదంతో బిడ్డ. మీకు బీసీలకు ఏం సంబంధము? అంటే బీసీలు రాజకీయం చేయాలని బయటకు వచ్చినప్పుడు, బీసీలు ఓ రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు బీసీలు ఈ రాష్ట్రంలో మాకు బీసీల పైన జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, బీసీల అభివృద్ధి కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తెలంగాణ బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలను అన్ని రకాలుగా ఉపయోగించుకొని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఆధిపత్య పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, బీసీలను అణచివేసే కార్యక్రమం చేస్తుంటే అందులో చైతన్యం తీసుకొని వచ్చి, బీసీలను చైతన్యం తీసుకొని వచ్చి బీసీలలో మార్పు రావాలి, బీసీలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఎవరైతే తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు పోరాటం చేస్తున్నారో అలాంటి నాయకులను అణిచివేయడానికి తప్పుడు కేసులు పెట్టడము, అదేవిధంగా హత్యా ప్రయత్నాలు చేయడము ఈరోజు మనం చూస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బీసీ ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే అది చాలా పొరపాటు. అది వాళ్ళ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారి కుటుంబం ఏనాడు బీసీల గురించి కానీ, బీసీల అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఏనాడు బీసీల గురించి మాట్లాడిన వీళ్లు ఈరోజు వాళ్ళ మీదున్న అవినీతి ఆరోపణలకు, అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దీన్ని గమనించాల్సిన అవసరము బీసీ సమాజానికి ఉంది, బీసీ నాయకులకు ఉంది. దీంట్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపే రోజులు దగ్గరలో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.